జై భీమ్ అందరికీ జై భీమ్ దినపత్రిక ప్రధాన వార్తలు. ప్రవీణ్ పగడాల విషయంలో జరుగుతున్నటువంటి కుట్రలు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా జై భీమ్ టీవీ ప్రేక్షకులకి ఎందరో అభిమానించినటువంటి మహామేధావి మహాత్మా జ్యోతిరావు పులే గారికి జై భీమ్ టీవీ మరొకసారి కూడా ఆయనకు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. జై భీమ్ టీవీ ద్వారా జై భీమ్ టీవీలోకి వెళ్ళే ముందు ప్రధాన వార్తలలోకి నకిలీ పాస్టర్ల భాగవతము క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి జోసెఫ్ లాంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల విషయంలో జరుగుతున్నటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటివరకు ఇవ్వనటువంటి పరిస్థితులు, తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మందిరాల మీద దాడులు, భయంకరమైనటువంటి ఇబ్బందులు, ఇవన్నీ మీ ముందు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నిన్నటి లైవ్లో మనం మాట్లాడిన హమారా ప్రసాద్ మాటలు కూడా మనం చూసాము. హమారా ప్రసాద్తో పాటు నకిలీ పాస్టర్ను కూడా బట్టబయలు చేయడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో రాధ మనోహర్, మహాసేన, సుగుణాకర్, లలిత్ కుమార్, వాళ్ళందరితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. వాళ్ళందరూ కూడా పెద్ద కుట్రలో భాగంగా, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా, మనువాదులు ఆడుతున్నటువంటి డ్రామాలో భాగంగా క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ ఐదుగురు మాత్రమే, ఎవరో కాదు. క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టించేది వీళ్ళు మాత్రమే. వీళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్, వీళ్ళు తీసుకునేటువంటి ఇన్ఫర్మేషను ఇక్కడ ఒక పక్కన ఉసిగొలుపుతూనే, ఒక పక్కన క్రైస్తవ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి క్రమంలోనే ఎందుకు ఇంత భయంకరంగా దాడులు చేస్తున్నారంటే తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ ఎజెండా ఏంటంటే రాజ్యాధికారం సంపాదించుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజాన్ని అణిచివేసి రాజ్యాధికారం సంపాదించి క్రైస్తవ సమాజమే లేకుండా చేయాలి. క్రైస్తవంలో మొత్తం హిందుత్వంలోకి రాబట్టుకోవాలి, హిందుత్వంలోకి వాళ్ళను మొత్తం ఆస్వాదించాలి, హిందుత్వ సమాజాన్ని మనం చెప్పాలి అనేటువంటి కుట్ర కుతంత్రాల భాగమే ఈరోజు ఉన్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో ఇవాళ ఉన్నటువంటి నకిలీ పాస్టర్లతో పాటు అనేకమైనటువంటి ఆడియోలు, వీడియోలు. ఇలా ప్రవీణ్ పగడాల విషయంలో ఎప్పుడో జరుగుతున్నటువంటి కుట్రలు. ప్రవీణ్ పగడాల గారు ఆయన 11 సంవత్సరాలు ఇండోర్లో ఆయన పరిచర్య చేసిన క్రమంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఆయన వెళ్ళేటువంటి క్రమంలో ఇబ్బంది అయింది. తర్వాత పరిచర్య చేసేటువంటి క్రమంలో ఎలాంటి ఇబ్బంది జరగలేదు. తర్వాత అనేకమైనటువంటి ప్రసంగాలు, అనేకమైనటువంటి విశ్లేషణ, అనేకమైనటువంటి శ్లోకాలు, ఏది మాట్లాడినా దానికి సంబంధించి అనుగుణంగా మాట్లాడేటువంటి ప్రవీణ్ పగడాల గారు ఆయన నాలెడ్జ్ని తట్టుకోలేక మనువాదులు ఎప్పటి నుంచో కుట్ర చేసిన కానీ దేవుడు అతన్ని ఎప్పటి నుంచో కాపాడిండు. మనువాదులు ఎప్పటి నుంచో కుతంత్రాలు వేసిళ్ళు. కానీ ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా భయపడలేదు. అందుకోసమే దేవుడే ఉన్నాడు కదా, దేవుడు ఉన్న తర్వాత నేను 1000 మంది సైన్యంతో నేను ఎందుకు వెళ్ళిపోతాను, నాకు బోనసలు ఎందుకు, నాకు బాడీ గార్డులు ఎందుకు, నాకు వీళ్ళందరూ ఎందుకు, దేవుడు రక్షణ నాకున్న తర్వాత, బైబిల్ నన్ను కాపాడుతున్న తర్వాత, ఏసు కోసం అయితే నేను కష్టపడుతున్నానో ఆ ఏసే నన్ను కాపాడుతున్న తర్వాత వీళ్ళందరూ నన్ను ఏం చేస్తానుకున్నారు. నిజంగానే అదే తరహాలో ప్రపంచమంతా తిరిగిండు. అంత గొప్ప మేధావి. చాలా మంది కాలేదు, అంత పెద్ద సెలబ్రిటీ కదా, అంత పెద్ద గొప్ప వ్యక్తి కదా, ఎందుకు అంత మంది జనం వేసుకొని పోవాలి కదా అంత తట్టున్నదని. ఆయన దేవుని బిడ్డ, ఆయనే భారత రాజ్యాంగ నిర్మాతను చదివినటువంటి గొప్ప మేధావి, ఓ ఇంటలెక్చువల్. ఆయన ఏదో నిజంగా ఇప్పుడు షోప్ టాప్ ఉన్నటువంటి పాస్టర్లు భయపడేటువంటి పాస్టర్ లాగా ఆయన లేడు. ఇవాళ ఉన్నటువంటి డబ్బులకే అమ్ముడు పోయేటువంటి పాస్టర్లు, ఇవాళ ఉన్నటువంటి ఏదో సోషల్ మీడియాలో ఏది పడుతుంది ప్రసంగాలు, బైబిల్ పట్టుకొని చెప్పేటువంటి ఆ ప్రసంగాలకు ఆకర్షితులైనటువంటి నా సంఘస్థులు, ఇలా దేవుడే ప్రధానమని చెప్పుకునేటువంటి ఏకైక చర్చిలో ఎవరైతే ప్రసంగాలు చేస్తున్నారో పాస్టర్లందరూ, వాళ్ళు నమ్ముకున్నటువంటి చాలామంది మేధావులు, వాళ్ళు నమ్ముకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనార్టీలు, ఇలా ఉన్నటువంటి అగ్రవర్ణాలు, ఇలా ఉన్నటువంటి దేవుని అనుసరించినటువంటి చాలామంది కనీసం ఎక్కడ కూడా బయటికి రావట్లేదు. ఎక్కడ ఏ చర్చిలో కూడా కనీసం డిస్కషన్ చేయట్లేదు. కానీ చాలా బాధాకరం. ఒక పక్కన చర్చిలను ధ్వంసం చేస్తున్నారు, చర్చిలను గొలగొడుతున్నారు. ఆ వీడియోలు కూడా చూపిస్తున్నాను మీకు. చర్చిలను ధ్వంసం చేస్తున్నారు. ఇవాళ మీ ప్రాణాలు తీస్తున్నారు.
ఇవాళ ఏదైతే మీరు ఏ చర్చిలకు పోయి ఏ చర్చిలో అయితే మీరు ఆ ప్రార్థన చేస్తారో, ఏ చర్చిలో అయితే మీరు మొర పెట్టుకుంటారో, ఏ చర్చిలోకి వెళ్ళి మీరు మోకాళ్ళ మీద నుండి మీ బాధలు దేవుడికి చెప్తారో, ఈరోజు ఆ దేవుడి పైన నిందలేస్తున్నారు. ఈరోజు భయంకరంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇలా చర్చిలను కూడా ధ్వంసం చేస్తున్నారు. మీ చర్చిలను కూడా పెడతారు. నకిలీ పాస్టరు బండారం అంతా బయటపడడం జరిగింది. నకిలీ పాస్టరు ఎంత పెద్ద నాటకం ఆడిండో నీకు మీ అన్ని చూపెడతారు. ఆరోగ్య స్వామిని తెరపై తీసుకురావడానికి గల కారణాలు, ఇవాళ ఉన్నటువంటి చాలామంది మేధావులను ఇలా మీడియా వాళ్ళు కావాలని మసిపూసి మారాడేస్తారు. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, ఎందుకోసం అంటే మీడియా ఛానల్ నడిపిస్తున్నా కాబట్టి నాకు తెలుసు, నాకు ఆ బాధ ఎట్లుంటుందో. సుమారుగా 9 సంవత్సరాల నుంచి నినాదం కోసం 9 సంవత్సరాల నుంచి జైబీ నినాదాన్ని నడిపిస్తున్నా కాబట్టి నాకు తెలుసు. 9 సంవత్సరాల నుంచి జైబీ టీవీ నడిపేయాలంటే ఆషిమాషి ముచ్చట కాదు. గుర్తుపెట్టుకోండి, ఒక స్టాండ్ మీద నిలబడి భారత రాజ్యాంగాన్ని చూపిస్తూ జైబీ నినాదాన్ని ప్రపంచానికి చూపిస్తున్నానంటే అది ఆషిమాషి ముచ్చట కాదు. ఆ స్టాండ్ ఉన్న కాబట్టి నాకు దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ నేను షేర్ చేస్తున్నాను. ఇలా చాలా వరకు ప్రవీణ్ పగడాల విషయంలో చాలా వరకు పాస్టర్లు అందరూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎవరైతే పాస్టర్లు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా ప్రవీణ్ పగడాల విషయంలో కూడా స్పందించలేనటువంటి పాస్టర్లు ఉన్నారు. ఇవాళ ఎవరైతే క్రైస్తవ బిడ్డలు వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో లోపల వాళ్ళు బాధపడుతున్నారు, చాలా వరకు బాధపడుతున్నారు. చాలా అన్యాయం జరిగింది అన్నయ్యకు. కానీ నిజంగా మీ అందరికీ నిజంగా ధైర్యంగా చెప్తున్నాము, ప్రవీణ్ పగడాల విషయంలో ముమ్మాటికి హత్య చేయబడ్డాడు. ప్రవీణ్ పగడాల విషయంలో ముమ్మాటికి ప్రీ ప్లాన్ మర్డర్, అత్యంత కిరాతకంగా ప్రవీణ్ పగడాల గారిని చంపేసిళ్ళు. నేను 24వ తారీఖు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా నేను అదే చెప్తున్నాను. నా లైవ్ మొత్తం చూడొచ్చు మీరు. నా లైవ్ను కంటిన్యూ చేసేటువంటి చాలామందికి చెప్తున్నాను, ప్రవీణ్ పగడాల గారిది ముమ్మాటికి హత్య అని చెప్తున్నాను. ముమ్మాటికి హత్య అని కూడా పేపర్లో రాస్తున్నాను, మీ అందరూ చెప్తున్నాను. కానీ చాలా వరకు పాస్టర్లు పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే మేము మాట్లాడతాం, పోస్ట్మార్టం ఆధారాలు వస్తే మేము మాట్లాడతాం, అప్పుడు మేము స్టాండ్ తీసుకుంటామని చాలా వరకు క్రైస్తవ సంఘాలు తప్పుడు ఆ మార్గంలోకి వెళ్తున్నారు. దయచేసి మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మీరు వీలైతే మెయిల్ చేయండి, లేకపోతే మౌనంగా ఉండండి. తప్పుడు సమాచారం ఇస్తూ గందరగోళం చేయకండి. మీరు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చేదాకా మీరు మౌనంగా ఉంటే అట్నే మౌనంగా ఉండండి. ఇంకో చర్చిలు కూడా ధ్వంసం అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఇంకో పాస్టర్ కూడా హత్య చేయబడతాడు, ఇంకో పాస్టర్ను కూడా ఇష్టానుసారంగా ఇబ్బందులకు గురి చేస్తారు. చర్చికి వెళ్ళేటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. రేపొద్దున మహిళలకు గాజులేసి లేకపోతే బొట్టు పెట్టి ఇబ్బందులకు గురి చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇవాళ ఈ తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి పెద్ద కుట్ర, ఈ తెలుగు రాష్ట్రాలు నడిపించేటువంటిది ఎవరంటే మోడీ రూపంలో ఉన్నటువంటి మతోన్మాదులు. తెలుగు రాష్ట్రాల మీద ప్రయోగం ఎంత భయంకరంగా ఉందో, ఎంత దారుణంగా ఉందో, ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారో, క్రైస్తవ సమాజాన్ని లేకుండా చేసేటువంటి కుట్రలు చేస్తున్నారో రాసి పెట్టుకోండి.